హలో గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ బై రామ్. లాస్ట్ వీడియోలో ఆఫ్టర్ 12th ఏం చేయాలి అని కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎంసెట్ అంటే ఏంటి అని కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఎంసెట్ని అంతకుముందు ఎంసెట్ అని అనేవాళ్ళు ఇప్పుడు ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. ఈఏపీ సెట్ అంటే ఏంటి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది. ఈఏపీ సెట్ అనేది ఎందుకు? ఇంజనీరింగ్ ఆఫ్టర్ 12th ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మసీలో కానీ ఇలాంటి వాటిలో నెక్స్ట్ అడ్మిట్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ గ్రేడ్ చేస్తే మంచి కాలేజెస్లో ఫ్రీ సీట్ అనేది వస్తుందన్నమాట. సో ఈఏపీ సెట్ అనేది అందుకోసం కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఏమేమి టాపిక్స్ వస్తాయని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈఏపీ సెట్లో ఇంజనీరింగ్ తెలిసిందే కదా. ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ఉంటాయో సేమ్ టాపిక్స్ ఇక్కడ కూడా అవే వస్తాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి 160 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అందుట్లో 80 మార్క్స్ మాత్రం ఓన్లీ మ్యాథమెటిక్సే ఉంటుంది. అనదర్ 80 మార్క్స్ 40 కెమిస్ట్రీ 40, ఫిజిక్స్ 40గా ఉంటుంది అనమాట. సో ఈ ఎంసెట్లో మంచి కాలేజ్ రావాలంటే మనం ఎంత బెస్ట్ స్కోర్ని తెచ్చుకోవాలన్నమాట. ఈ ఎగ్జామ్లో యాక్చువల్గా అబోవ్ 130 తెచ్చుకుంటే బిలో 1000 ర్యాంక్ అయితే వస్తుంది. అబోవ్ 100 తెచ్చుకున్నా సరే బిలో 5000 ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి అంటే లైక్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అని ఉంటాయి. సో టైర్ 1, టైర్ 2 కాలేజెస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే మనకి కొంచెం మంచి ర్యాంక్ అనేది రావాలన్నమాట. సో ఈ ర్యాంకు మంచిగా రావాలంటే మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలి. సో ఇప్పుడు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ అంటే తెలుసుకుందాం. ఏపీలో ఉన్న కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే టైర్ 1 కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, నెక్స్ట్ ఎస్వియు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూస్ ఇవన్నీ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ అనమాట. సో ఇవి అన్నీ గవర్నమెంట్ లైక్ ఇవి కూడా టైర్ 1 కిందే వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నెక్స్ట్ విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ. సో ఇలాంటివన్నీ టైర్ 1. అమృత యూనివర్సిటీ ఎంసెట్ మీద అయితే ఉండదు. సో విట్టు, ఎస్ఆర్ఎం, నెక్స్ట్ ఇలాంటి కాలేజెస్ అయితే ఉంటాయి, ఇలాంటి టైర్ 1 కాలేజెస్. నెక్స్ట్ టైర్ 2 కాలేజెస్కి వెళ్తే వీటితో కన్నా కొంచెం బిలో ర్యాంకింగ్ ఉన్న కాలేజ్ టైర్ 2 అనమాట. సో టైర్ 3 ఏంటంటే టైర్ 2 కాలేజెస్ కన్నా బిలో ర్యాంకింగ్ ఉన్నవి టైర్ 2 కిందకు వస్తాయి. సో బిలో ర్యాంకింగ్ ఆ ర్యాంకింగ్ కాలేజెస్ టైర్ 1, టైర్ 2 అని ఎలా డిసైడ్ చేస్తారంటే మీరు ముందు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు కాలేజెస్ని మీకు వచ్చిన ర్యాంక్ బట్టి కాలేజెస్ని చూస్ చేసుకోవాలి. సో కాలేజెస్ని చూస్ చేసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజ్ వస్తుందా, టైర్ 1, టైర్ 2 వస్తుందా ఎలా తెలుసుకోవాలంటే ఏది టైర్ 1, ఏది టైర్ 2 అని తెలుసుకోవాలంటే ప్రతి కాలేజెస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏది బెస్ట్ ఉంటే సో అది బెస్ట్ కాలేజ్ అనమాట. ఎంసెట్ ఏపీ ఎంసెట్ అయితే ఏపీలో కాలేజెస్, టీఎస్ ఎంసెట్ అయితే టీఎస్లో కాలేజెస్. ప్రతి చూడండి గూగుల్లో ఒకసారి వెళ్ళి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫర్ దిస్ యూనివర్సిటీ ఆర్ దిస్ కాలేజ్, దిస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కొడితే ఆ క్యాంపస్ యొక్క ర్యాంకింగ్ వస్తుంది. అంటే మీరు వెళ్ళాలనుకున్న మీరు ముందే అనుకుంటారు కదా, నేను ఈ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఈ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుందని. సో ఆ కాలేజెస్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్కి ఎవ్రీ కాలేజెస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది చెక్ చేసుకోండి. సో ఏ ర్యాంకింగ్ అనేది ఏ కాలేజ్కి మంచి ర్యాంక్ ఉంటుందో సో ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, సెకండ్ ప్రిఫరెన్స్ అది అట్లా పెట్టుకుంటారన్నమాట. సో వాటి ద్వారా మీ ఉన్న కాలేజీలో బెస్ట్ కాలేజ్ మీకు సీట్ వస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఎక్కడైనా సరే ఎవరు ఏం చెప్పరు, మనమే చదువుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు మనకి కాలేజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్ మనకి ప్లేస్మెంట్స్ అనేది క్యాంపస్లో జరుగుతాయి అనమాట. ప్లేస్మెంట్స్ అంటే ఏంటి? ప్లేస్మెంట్స్ అంటే మీకు జాబ్ కావాలంటే కంపెనీసే మీ కాలేజ్కి వచ్చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోండి అనమాట. అదర్వైజ్ ఆన్ క్యాంపస్ అంటే ఇవన్నమాట. ఆఫ్ క్యాంపస్ అంటే మీరే కంపెనీస్కి వెళ్ళి మీరే అప్లై చేసుకొని మీరే జాబ్ని వెతుక్కోవాలి. సో ప్లేస్మెంట్స్ అంటే అలాంటి కంపెనీస్ కాలేజ్కి వచ్చే ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో చూసుకుంటే బెస్ట్ కాలేజ్లో మీ కనుక సీట్ వస్తే, బెస్ట్ ర్యాంక్ వచ్చి బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తే సో ఆ కాలేజ్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్, బెస్ట్ కంపెనీస్, హైపెయిడ్ శాలరీస్ ఇచ్చే కంపెనీస్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా చూసి మంచి ర్యాంక్ తెచ్చుకొని కాలేజీలో జాయిన్ అవుతాయి, మంచి కాలేజ్లో జాయిన్ అవుతే ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో
కొంచెం మంచిగా చదవండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి మాత్రం ఏపీ ఎంసెట్లో మే 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ టీఎస్ ఎంసెట్ వచ్చేసి మే 19th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవాళ April 21st అనమాట. ఎన్నో రోజులు లేవు, ఆల్మోస్ట్ 20 days వరకే ఉన్నాయి. సో ఈ 20 daysలో ఇలా చదవాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని పాస్ అవుట్ అయ్యారు కాబట్టి మీకు సబ్జెక్ట్ గురించి కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్లో మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏ టాపిక్ ఏ చాప్టర్స్ బెస్ట్ ఇవ్వగలరు మీరు అని చెప్పేసి. సో కొన్ని హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముందు కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే కెమిస్ట్రీ డైరెక్ట్గా థియరీ క్వశ్చన్స్ అనేది వస్తాయి అనమాట. డైరెక్ట్ రియాక్షన్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు కొంచెం మంచిగా చదివి ఉంటే క్వశ్చన్ని చూసి ఆప్షన్ పెట్టేయచ్చు. సో అలాగుంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎందుకంటే అవి కొన్ని ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కొంచెం డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ చేయాలా, మ్యాథ్స్ చేయాలా. మీరు కనుక మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ అయి ఉంటే డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ మ్యాథమెటిక్స్ 80 bits అనేవి ఉంటాయి. సో ఓన్లీ 80 marks మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఫిజిక్స్ చేయండి. మీరు ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్ చేయండి, ఆఫ్టర్ దట్ మ్యాథమెటిక్స్ చేయండి. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ 20 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ 20 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఉన్న కాన్సెప్ట్ బుల్లెట్ ఫార్ములాస్, బుల్లెట్ పాయింట్స్ అనేది ఉంటాయి అనమాట. డే బై డే ఎవ్రీడే హై వెయిటెడ్ చాప్టర్స్ని చూస్ చేసుకొని అవే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మీరు నేర్చుకున్న ఫార్ములా ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేర్చుకోండి. సో అది ఇంపార్టెంట్. మనం ఫార్ములా చాలామంది ఈ క్వశ్చన్కి ఈ ప్రాబ్లంకి ఫార్ములా ఏంటంటే ఫార్ములా చెప్తారు, బట్ అలా చేయడం రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ఫార్ములాని ప్రాక్టీస్ చేయట్లేదు, ఎలా అప్లై చేయాలో తెలుసుకోవట్లేదు. సో మీరు ఫార్ములాలు చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. దేనికంటే నార్మల్గా మీకు కాలేజ్ అయితే అయిపోయింది, హాలిడేస్లోనే ఉన్నారు, ఇంట్లోనే కూర్చొని అట్లీస్ట్ ఒక 8 to 10 hours టైం స్పెండ్ చేస్తే మీరు రివిజన్ చేయవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, నేర్చుకోవచ్చు. బట్ నేనేం చెప్తానంటే నేర్చుకున్న దాన్నే ఎక్కువగా రివైజ్ చేస్తూ ఉండండి. కొత్త టాపిక్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నేర్చుకున్న టాపిక్ని రివైజ్ చేసుకుంటే అది మీరు స్ట్రాంగ్ అవుతారు. ఆ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ఎంసెట్ ఎగ్జామ్స్కి. చెప్పాను కదా, ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 160 questions ఉంటాయి, మ్యాథమెటిక్స్ 60, నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 ఉంటాయి అని చెప్పేసి. దాని తర్వాత బుక్స్ అండ్ రిసోర్సెస్ ఏంటంటే బుక్స్ నేను నా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్కి వచ్చేసి సింగేజ్, ఫిజిక్స్కి ఏమో ఎర్రర్లెస్, కెమిస్ట్రీకి ఏమో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదివాను. సో వీటి నుంచి నార్మల్గా మీరు ఏ బుక్స్ నేనైతే చదివినవి నేను ఇవి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ బుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, అరిహంత్ అని చెప్పేసి, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో బుక్స్లో మీరు ఏదైనా మీకు నచ్చినవి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు నారాయణ చైతన్య వాళ్ళు ఉంటే నారాయణ చైతన్యలో మీ కాలేజ్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా నేను చూశాను. సో వాటిని నారాయణ చైతన్య ఉన్న వాళ్ళు అవి మాత్రం సరిపోతాయి. ఓకే, అదర్ దెన్ నారాయణ చైతన్యలో జాయిన్ అయ్యి చదువుకున్న వాళ్ళు అయితే నేను ఈ బుక్స్ ప్రిపేర్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో కూడా చాలా మంచి ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి, అవి చూడండి, రానివి నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మాకు ఉన్నాయో లేవో తెలియదులే కానీ, బట్ ఇప్పుడైతే ఏఐ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, మెటా ఏఐ అని చెప్పేసి. ఇలాంటి వాటికి మీకు ఏమైనా క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ తెలియకపోతే, ఎలా చేయాలో తెలియకపోతే ఆ క్వశ్చన్ని ఫోటో తీసి వాటిలో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆన్సర్ వస్తుంది. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే మీకు నచ్చిన లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పాను కదా లాస్ట్లో, ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో తెలుసుకుందాము. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మేబీ ఈ స్క్రీను వర్క్ అవ్వకపోవచ్చు, లాస్ట్ వీడియోలో కూడా వర్క్ అవ్వలేదు. మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటే హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. వెక్టార్స్, 3D జామెట్రీ ఉంది కదా ఇంటర్మీడియట్లో. సో ఆ వెక్టార్స్ 3D జామెట్రీ నుంచి 7 to 9 questions వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ చాప్టర్ని మీరు బాగా రివైజ్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవుతే కనుక వీటిలో 7 to 9 questions, ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేయగలరు. దేనికంటే ఎంసెట్ కాబట్టి స్టాండర్డ్ కొన్ని ఈజీగానే ఉంటుంది. సో
కొంచెం మంచిగా ప్రిపేర్ అవుతే 7 to 9 మార్క్స్ మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్, కానిక్ సెక్షను, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లోకస్, నెక్స్ట్ ఇలాంటి చాప్టర్స్, లోకస్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. ఆ కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ ఇయర్లో 1Bలో స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, లోకస్, సెకండ్ ఇయర్లో సర్కిల్స్ అండ్ నెక్స్ట్ కానిక్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి నుంచి 6 to 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మా అప్పుడు 10 క్వశ్చన్స్ దాకా కూడా వచ్చాయి. సో అది కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్యాలిక్యులస్ అనమాట. క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి 8 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఈ ఒక్క చాప్టర్ నుంచే 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఈ చాప్టర్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 3 to 4 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ చాప్టర్స్ని కనుక మీరు ప్రిపేర్ అవుతే మోర్ దాన్ 25 బిట్స్ అయితే చేయగలరు. ఈ బాగా ప్రిపేర్ అయితే మోర్ దాన్ 25 బిట్స్ అయితే చేయగలరు. సో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 40 మార్క్స్ అనేది ఇక్కడ నుంచే వస్తాయి మీకు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్స్. నెక్స్ట్ ఫిజిక్స్ దగ్గరకు వద్దాము. ఫిజిక్స్లో చూసుకుంటే హై వెయిటేజ్ చాప్టర్స్ 40 మార్క్స్కి, థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ అనేవి చాప్టర్స్ ఉన్నాయి కదా మనకి. సో ఆ చాప్టర్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. నెక్స్ట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మెకానిక్స్ అంటే లాస్ ఆఫ్ మోషను, వర్క్ పవర్ ఎనర్జీ, రొటేషనల్ మోషను, ఈ టాపిక్స్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అన్నమాట. నెక్స్ట్ కైనమాటిక్స్ 2 to 3 క్వశ్చన్స్, రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్ వీటి నుంచి 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ 2 to 3 క్వశ్చన్స్ ఇలా వచ్చే ఛాన్సెస్ అనమాట. ఇవి కూడా మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ 30 దాకా స్కోర్ చేయవచ్చు ఫిజిక్స్లో. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ రియాక్షన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మనకి ఎగ్జామ్లో. వాటిలో ఫండమెంటల్ కాన్సెప్ట్ లైక్ ఐయుపాక్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దాని తర్వాత హైడ్రోకార్బన్స్, రియాక్షన్స్, వీటి నుంచే అట్మోస్ట్ 10 క్వశ్చన్ దాకా రావచ్చు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ 3 to 4 క్వశ్చన్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎంసెట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్ 3 to 4 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ 2 to 3 క్వశ్చన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2 to 3 క్వశ్చన్స్. సో ఇవి ప్రిపేర్ అయినా సరే మీకు 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరు. రిమైనింగ్ టాపిక్స్ టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంటే బాగా రివైజ్ చేయండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, మంచి స్కోరు గెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. 100+ అయితే స్కోర్ చేస్తే మీకు బిలో 5K ర్యాంక్ అయితే వస్తుంది. సో ఆ బిలో 5K ర్యాంక్ వస్తే చాలా బెటర్, చాలా మంచి కాలేజెస్ వస్తాయి లైక్ SRM, విట్ యూనివర్సిటీ. నేనైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ SPU ఆర్ AUని కంపేర్ చేస్తే ఈ ప్రైవేట్ యూనివర్సిటీనే కన్సిడర్ చేస్తాను. మీకు జాయిన్ అవ్వమని చెప్తాను. దేనికంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అనేవి బాగా జరుగుతాయా లేదా అనేది తెలియదు. సో ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటంటే నెక్స్ట్ ఫ్రీ అంటే ఎంసెట్ మీద వచ్చేవాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కోటాతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో మేనేజ్మెంట్తో పేమెంట్ సీట్ కొని వస్తే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి మా కాలేజు చాలా బెటర్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడంలో అని చెప్పడానికి. సో డెఫినెట్లీ కంపెనీస్ని అయితే రికమెండ్ చేస్తాయి మా కాలేజీకి రండి అని చెప్పేసి. ఈ కాలేజీలో మీరు ఉండడం వల్ల ఆ కంపెనీస్ మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ CGPA అండ్ రెజ్యూమే మ్యాటర్స్. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ క్యాంపస్ మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి సో మీరేం చేయాలంటే ఎగ్జామ్ని కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మంచిగా రాయండి. ఆల్మోస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నిటిని మీకు చెప్పేశాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.